Hello guys, welcome back to my channel. 13 years jail life, revenge, love and one emotional sacrifice. ఈ అన్ని ఎలిమెంట్స్ కలిసి వస్తే ఎలా ఉంటుంది? అదే మన డెకాయిట్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం అడివి శేష్ లేటెస్ట్ మూవీ డెకాయిట్. సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ హై ఉన్నాయి. మరి ఈ మూవీ ఆ హైప్ని రీచ్ అయ్యిందా? లెట్స్ ఫైండ్ అవుట్. స్టోరీకి వస్తే హరిదాస్ ఏకేఏ హరి ఒక మర్డర్ కేసులో 13 ఇయర్స్ జైల్లో ఉంటాడు. ఒక్కరోజు కడప జైల్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తుంటే పోలీస్ నుండి ఎస్కేప్ అవుతాడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇషాద్ భాయ్. ఎస్కేప్ అయ్యాక దుబాయ్కి వెళ్లడానికి ప్లాన్ చేస్తాడు, బట్ దానికి 60 lakhs కావాలి. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, దుబాయ్కి వెళ్లకముందు తన పాస్ట్ని సెటిల్ చేసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. తన ఎక్స్ లవర్ సరస్వతి ఏకేఏ జూలియట్ మృణాల్ ఠాకూర్ మీద రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్లాక షాక్. ఆమె ఇప్పుడొక 6 years పాపకి మదర్. ఆమె హస్బెండ్ భాస్కర్ సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉంటాడు. ఆమెకి అర్జెంటుగా 1 crore కావాలి. ఇప్పుడు రివెంజ్ వర్సెస్ లవ్ వర్సెస్ సర్వైవల్. ఈ జర్నీ ఎలా ఉంటుంది అనేది మెయిన్ స్టోరీ. డైరెక్టర్ అండ్ హీరో అడివి శేష్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయినా జైల్ ఎపిసోడ్స్ డీసెంట్గా ఉంటాయి. లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ కొంచెం రొటీన్ అనిపిస్తుంది, బట్ ఎమోషనల్ కనెక్ట్ ట్రై చేశారు. రియల్ కిక్ స్టార్ట్ అవ్వడం హీరో ఎస్కేప్ తర్వాత. ట్రైన్ యాక్సిడెంట్ సీక్వెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో పలపిట్టరో కన్నుకొట్టరో రిమిక్స్తో ఫుల్ మాస్ మూమెంట్. సెకండ్ హాఫ్లో స్టోరీ ఇంట్రెస్టింగ్గా టర్న్ అవుతుంది. హీరో హీరోయిన్ మధ్య కాన్ఫ్లిక్ట్, ట్రస్ట్ ఇష్యూస్, రివెంజ్ యాంగిల్ బాగా వర్క్ అయ్యాయి. చేజింగ్ సీక్వెన్సెస్, యాక్షన్ బ్లాక్స్ సూపర్ ఎంగేజింగ్. కానీ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. హీరోయిన్ హెల్త్ ఇష్యూ ట్రాక్ కొంచెం సిల్లీగా అనిపిస్తుంది, బట్ ఓవరాల్ నరేషన్ మెయింటైన్ చేశారు, ఎక్కడా బోర్ అనిపించదు. పర్ఫార్మెన్సెస్కి వస్తే అడివి శేష్ యాజ్ యూజువల్ సాలిడ్ పర్ఫార్మెన్స్. ఇంటెన్సిటీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా చేశాడు. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ సీన్స్లో బాగా పర్ఫామ్ చేసింది, బట్ క్యారెక్టర్ రైటింగ్ ఇంకా స్ట్రాంగ్ ఉండాల్సింది. అతుల్ కుల్కర్ని లిమిటెడ్ రోల్ బట్ ఇంపాక్ట్ఫుల్. టెక్నికల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, స్టైలిష్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ వెల్ ఎగ్జిక్యూటెడ్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్గా ఉన్నాయి. ఓవరాల్గా డకాయిట్ ఒక కంప్లీట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ టచ్. స్టోరీ కొంచెం రొటీన్ అయినా స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్తో ఎంగేజ్ చేస్తుంది. క్లైమాక్స్ ఎమోషనల్గా డిజైన్ చేశారు. హీరో సాక్రిఫైస్ కొంచెం ఓల్డ్ క్లాసిక్ వైబ్ ఇస్తుంది. యాక్షన్ లవర్స్కి డెఫినెట్గా నచ్చేస్తుంది. లవ్ ప్లస్ రివెంజ్ మిక్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి ఓకే ఎక్స్పీరియన్స్. సో గైస్, మీకు డకాయిట్ ఎలా అనిపించింది? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.